హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం ఒక సేమ్ కంటెంట్ని తీసుకొని 3 డిఫరెంట్ టూల్స్లో ప్రజెంటేషన్ క్రియేట్ చేద్దాం. ఒకటి వచ్చేసరికి చాట్ జీపీటీ, సెకండ్ వన్ వచ్చేసరికి నోట్బుక్ వెళ్ళాం, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి గామా ఏఐ. సో ఇక్కడ ఏంటంటే 3 టూల్స్ని యూజ్ చేసి ప్రజెంటేషన్ క్రియేట్ చేయడం అనమాట. సో మనం కంటెంట్ని చేంజ్ చేయం. సేమ్ కంటెంట్, సేమ్ ఇన్ఫర్మేషన్, సేమ్ బేసిక్ కంటెంట్ని 3 టూల్స్కి ఇద్దాం. దెన్ ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ నేను వచ్చేసరికి చాట్ జీపీటీ ఓపెన్ చేశాను. ప్రజెంటేషన్ ఇవ్వడానికి గల ప్రాంప్ట్ని ఆల్రెడీ నేను ముందే జనరేట్ చేసుకుని పెట్టుకున్నాను. ఆ ప్రాంప్ట్ యూజ్ చేసి నేను ఇస్తాను అనమాట. సో ఎలా ఇస్తుందని చూద్దాం. ప్రాంప్ట్ ఏంటంటే నేను వచ్చేసరికి టాపిక్ ఏం తీసుకున్నానంటే క్లైమేటిక్ చేంజ్ గురించి తీసుకున్నాను. నేను ఆల్రెడీ ముందే ఇచ్చేసాను కాబట్టి ఎలా చేయాలో ఏంటో సో జనరేట్ ద పీపీటీ అని చెప్పి కొట్టాను అంతే. నెక్స్ట్ అలా ఇచ్చేసిన తర్వాత సెండ్ కొట్టినప్పుడు అది పీపీటీ అనేది జనరేట్ చేస్తుంది. యాజ్ యూజువల్ మనం ఇచ్చిన కంటెంట్ ఆల్రెడీ స్లైడ్ వైజ్ ఏముండాలి, క్లైమేటిక్ చేంజ్ అంటే ఏంటి, క్లైమేట్ చేంజ్కి మెయిన్ క్యాజ్ ఏంటి, అండ్ ఫైనల్లీ క్లైమేట్ చేంజ్ ఎలా సంథింగ్ దాని రిలేటెడ్ ఏంటంటే కామన్గా ప్రజెంటేషన్ స్లైడ్స్ వైజ్ డిజైన్ చేసుకున్నట్టు అలాగే ఫస్ట్ జనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో యూజింగ్ దిస్ కంటెంట్లో ప్రొఫెషనల్ ప్రజెంటేషన్ స్ట్రక్చర్ అండ్ క్లైమేటిక్ చేంజ్ విత్ ఎన్ని స్లైడ్స్ కావాలంటే అన్ని స్లైడ్స్ మీరు ఇచ్చుకోవచ్చు. అలా ఇవ్వాలన్నమాట ప్రాంప్ట్ అనేది. సో మనకి డౌన్లోడబుల్గా ప్రజెంటేషన్ అనేది ఇచ్చేసింది. ఆ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసినట్టయితే మనకి డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ఓపెన్ చేసుకున్నట్టయితే పీపీటీలో ఇచ్చింది కాబట్టి డౌన్లోడ్కి వెళ్ళి క్లిక్ చేసినట్టయితే అది ప్రజెంటేషన్లో ఓపెన్ అవుతుంది. సో ఆ ప్రజెంటేషన్లో ఓపెన్ అయింది ఏంటంటే మనం ఎనేబుల్ ఎడిటింగ్ అనేది చేసుకుంటే అది ఎడిటబుల్ వ్యూలో అవి ఏ లేయర్స్ అయినా చేంజ్ చేసుకోవచ్చు యాజ్ పర్ అవర్ బేస్డ్ అనమాట, క్వెరీ బేస్డ్. సో చాట్ జీపీటీలో ఏంటంటే ఇన్పుట్ ఇస్తాము. ఇన్పుట్ ఏంటంటే మన టాపిక్ ఇస్తాము. చాట్ జీపీటీ దాన్ని అండర్స్టాండ్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకుని సింపుల్గా స్లైడ్ స్ట్రక్చర్ అండ్ ప్రజెంటేషన్ కంటెంట్గా అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో ఇలా వచ్చింది మన అవుట్పుట్ అనేది. సో అది ఎడిటబుల్ వ్యూలో ఏ లేయర్ టు లేయర్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి గామా అనమాట. గామా ఏఐ అనేది ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఓన్లీ ప్రజెంటేషన్ క్రియేట్ చేయడానికి మాత్రమే. సో సేమ్ కంటెంట్ని యూజ్ చేసుకుంటాను. నౌ లెట్స్ ఓపెన్ గామా ఏఐ. ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. ఎస్పెషల్లీ ఇది ఓన్లీ ప్రజెంటేషన్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. విజువల్గా ఏదైతే కాంటెస్ట్ ఇస్తామో అది ఇక్కడ చూసారా, ఓపెన్ చేసినట్టు ఉంటే ఇలా వస్తుంది. జనరేట్ కానీ, పేస్ట్ ఇన్ టెక్స్ట్, లేదంటే క్రియేట్ ఫ్రమ్ టెంప్లెట్స్, ఇంపోర్ట్ ఫైల్ ఆర్ యూఆర్ఎల్ ఇలా ఏదంటే ఏజెంట్ చార్ట్ అనమాట. నేను జనరేట్ నొక్కాను ఎందుకంటే నేను ప్రజెంటేషన్ చేస్తున్నాను కాబట్టి జనరేట్ క్లిక్ చేసుకుంటాను. సో ఇక్కడ ప్రజెంటేషన్, వెబ్ పేజ్, డాక్యుమెంట్, సోషల్, గ్రాఫిక్ చూసారా, స్లైడ్స్ ఎన్ని కావాలి, క్లాసిక్గా, డిఫాల్ట్, లాంగ్వేజ్ అన్నీ ఇక్కడ ప్రజెంటేషన్కి సెట్ చేసుకొని ప్రాంప్ట్ అయినా ఇవ్వచ్చు. ఇద్దరు లేదు అంటే ప్రాంప్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అయ్యిద్ది అప్పుడైనా. సో కిందకి స్క్రోల్ చేశాక ఎడిట్ ప్రాంప్ట్ నొక్కినట్టయితే ప్రాంప్ట్ ఇచ్చేసిన తర్వాత ఎడిట్ ప్రాంప్ట్ నొక్కినప్పుడు ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో మిడిల్లో వచ్చేసరికి ప్రాంప్ట్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ చూసారా ఫస్ట్ ఎలా ఉండాలి, టెక్స్ట్ కంటెంట్ జనరేట్గా, లేదంటే ప్రిజర్వ్, కంటెంట్సా, అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ మినిమల్గా ఉండాలా, కన్సైజ్ లేదా డీటెయిల్డ్, ఎక్స్టెన్సివ్, రైట్ ఫర్ ఇంకేమన్నా కావాలి అంటే, లేదంటే టోను, మన ఇంగ్లీష్, మన విజువల్స్, మన స్లైడ్స్ వచ్చేసరికి టెంప్లెట్స్ అనమాట ఎలా ఉండాలి, కలర్ కాంబినేషన్, టెక్స్ట్ కాంబినేషన్స్ ఇలా నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ఏఐ ఇమేజెస్ జనరేట్ చేయడానికి, లేదంటే ఆర్ట్ యొక్క స్టైల్, మనకి ఇమేజ్ జనరేట్ అయ్యే స్టైల్ అనమాట. ఆటో సెలెక్ట్ మోడల్ కానీ, ఫార్మేట్ డిఫాల్ట్ క్లాసిక్ పెట్టుకున్నాం, లేదు అంటే ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదంతా సేమ్ క్రెడిట్ బేస్డ్ అనమాట. ఇంకా జనరేట్ చేస్తూ ఉంటే 0 క్రెడిట్స్ అయిపోతూ ఉంటాయి. సో స్లైడ్స్ వచ్చేసరికి నేను 9 స్లైడ్స్ పెట్టుకున్నా. అప్ టు 10 స్లైడ్స్ ఇది ఫ్రీ అనమాట. రాదర్ దెన్ మనీ పే చేయాలి. సో డిఫరెంట్ మెయిల్స్తో యూజ్ చేసుకొని డిఫరెంట్గా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జనరేట్ నొక్కిన తర్వాత ఏమవుతుందంటే ఈ స్లైడ్స్ అనేవి వన్ బై వన్ జనరేట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ స్లైడ్ చూసారా, లెఫ్ట్ సైడ్ ప్యానల్లో 1 2 3 4 ఏదైతే స్లైడ్ జనరేట్ అవుతుందో ఆ స్లైడ్ వచ్చేసరికి మనకి మేజర్గా బిగ్గా కనిపిస్తుంది అనమాట. గామా ఎందుకు అంటే మనం ఏదైనా ప్రజెంటేషన్ చేయాలి అన్నప్పుడు, ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు అది ఆ సేమ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని విజువల్గా ఎక్కువ రిప్రజెంట్ చేయడానికి చూస్తుంది అనమాట. ఇన్పుట్ తీసుకొని అవుట్పుట్ ఇవ్వడానికి. సో ఇన్పుట్ వచ్చేసరికి టాపిక్ ఇస్తాము, అవుట్పుట్ వచ్చేసరికి అండర్స్టాండ్ చేసుకొని డిజైన్ చేస్తుంది.
ఇలా అయిపోయిందనమాట. ప్రజెంటేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. 9 స్లైడ్స్. ఇంకేమైనా యాడ్ చేసుకోవాలి అంటే పక్కన వచ్చేసరికి థీము షేర్ చేయాలి అంటే ప్రెజెంటర్ వ్యూ వచ్చేసరికి ఫుల్ స్క్రీన్ అలా నేను ఫుల్ స్క్రీన్ పెట్టుకుని ప్రజెంటేషన్ ఎలా ఉందో ఈచ్ వన్ చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ స్లైడ్, సెకండ్ స్లైడ్, థర్డ్ స్లైడ్, ఫోర్త్ అలా ఈచ్ వన్ చెక్ చేసుకుని అక్కడే మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను. ఫస్ట్ 1 చూస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో అన్ని స్లైడ్స్ ఒకసారి రివర్స్గా చెక్ చేసుకున్నాక మనం బ్యాక్ వస్తాము. ఎగ్జిట్ ట్యాబ్ కొట్టుకొని బ్యాక్ వచ్చి ఇప్పుడు ఏంటంటే సో పైన ఇలా కనిపిస్తుంది. ఈ పీపీటీ మీకు కావాలి అనుకుంటే షేర్ అనే పైన టాప్ రిబ్బన్ బార్లో కనిపిస్తున్న షేర్ క్లిక్ చేస్తే సో వ్యూ ఎగ్జిట్ అవుతుంది అనమాట. షేర్ క్లిక్ చేస్తే ఏమంటే మనకు పీపీటీనా పీడిఎఫ్నా ఆ ఫార్మాట్స్ అన్నీ వస్తాయి. లేదు మీరు ఎక్కడ ఎడిట్ చేసుకోవాలి అనుకుంటున్నారు డౌన్లోడ్ కాకుండా ఇంకా కలర్ థీమ్ కానీ టెక్స్ట్ కానీ ఏ లేయర్ ఎక్కడికక్కడే చేసుకోవచ్చు. ఎయిదర్ ఆ ట్యాబ్ రిలేటెడ్ అయినా, లేదు అంటే రైట్ సైడ్ ప్యానల్ కనిపిస్తుంది మళ్ళీ సర్చ్ చేసుకొని, లేదు అంటే ఏదైనా టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ బేసిక్గా ఏమైనా మనం మళ్ళీ ఇక్కడికిక్కడే మోడిఫై చేసుకోవచ్చు అనమాట. మనం మాన్యువల్గా చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా మళ్ళీ లేదు చేంజెస్ అనేవి చేయొచ్చు. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మనం ప్రెజెంటర్ వ్యూలో కావాలి లేదా పీడిఎఫ్ కావాలి అనుకుంటే షేర్ నొక్కినట్టయితే సో ఇక్కడ ఎంబెడెడ్ కానీ ఎక్స్పోర్ట్ కానీ షేర్ కానీ వస్తుంది. ఎంబెడెడ్ వచ్చేసరికి లింక్ నేను ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నా. పీడిఎఫ్గా కావాలి, పవర్ పాయింట్ కావాలి, నాకు పీడిఎఫ్ కాదు, గూగుల్ స్లైడ్స్లో కూడా వస్తుంది అనమాట, పిఎన్జీలో కూడా వస్తుంది. సో నేను పవర్ పాయింట్ క్లిక్కినట్టయితే టాప్లో చూడండి ఎక్స్పోర్టింగ్ పవర్ పాయింట్ అని వస్తుంది. సో ఈ పవర్ పాయింట్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ మనం మాన్యువల్గా మన ప్రజెంటేషన్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఇట్ క్లిక్ చేసినట్టయితే అది వచ్చేసరికి డౌన్లోడ్ అయింది. ఆ డౌన్లోడ్ అయ్యింది క్లిక్ చేసినట్టయితే మళ్ళీ పీపీటీ ప్రజెంటేషన్లోకి మనకి వెళ్తుంది అనమాట. సో అక్కడ ఏం చేయొచ్చు అంటే మళ్ళీ మనం ఏదైనా కావాలి ఈచ్ వన్ మాన్యువల్గా ఎడిట్ చేసుకోవాలి, సో మన ప్రజెంటేషన్లోనే ఉంచుకున్నట్టు మనం చేసినట్టు చూపించుకోవాలి అంటే ఎనేబుల్ ఎడిటింగ్ క్లిక్ చేసినట్టయితే సో మనం ఎనేబుల్ ఎడిటింగ్ చేసుకొని ఈచ్ వన్ మళ్ళీ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సో ఆ పాయింట్ మళ్ళీ స్లైడ్ వ్యూ పాయింట్ క్లిక్ చేసి చూడవచ్చు. గామా అనేది విజువల్ రిప్రజెంటేషన్ కోసం అనమాట. సో ఏదైనా మనం టాపిక్ ఇస్తే అది రీసెర్చ్ చేయదు, జస్ట్ నార్మల్గా ఆ టాపిక్ని విజువల్ రిప్రజెంటేషన్లో ఇస్తుంది అంతే. నెక్స్ట్ వచ్చేసరికి నౌ లెట్స్ మూవ్ టు నోట్బుక్కి వెళ్ళాం. సో నోట్బుక్కి వెళ్ళాం వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. నాట్ ఓన్లీ పీపీటీ ప్రజెంటేషనే కాదు, ఇంకా చాలా ఉంది. అది ఒక పెద్ద అనమాట. నేను ఓన్లీ పీపీటీ పార్ట్ మాత్రం చెప్తాను. ఇదిగోండి ఆల్రెడీ నేను జనరేట్ చేసింది ఇలా ఓపెన్ అయింది. సో ఎలా జనరేట్ చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ క్రియేట్ నోట్బుక్ ఉంటుంది, న్యూగా తీసుకుందాము. ఇక్కడ ఏంటంటే మనం సోర్సెస్ యాడ్ చేసుకోవాలి. మన సోర్సెస్ని అనలైజ్ చేస్తుంది. నోట్బుక్ ఎల్ఎంఎన్ అనేది మెయిన్లీ సోర్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అండర్స్టాండింగ్ అండ్ సమ్మరైజేషన్ కోసం డిజైన్ అవుతుంది. సో నా సోర్స్ ఫైల్ నా సేమ్ ప్రాంప్టే మళ్ళీ నాకు డాక్యుమెంట్లో సేవ్ చేసుకుని అది సోర్స్ కింద యాడ్ చేశాను. అలా యాడ్ చేసినాక మధ్యలో వచ్చేసరికి చార్ట్ మనకి ఏ టైప్ ఆఫ్ ఎలా కావాలి, ఏం యూజ్ చేయాలి, సెలెక్ట్ ఆఫ్ సోర్స్ వచ్చేసరికి మన ఇష్టం. మల్టిపుల్ సోర్సెస్ యాడ్ చేసుకోవచ్చు పైన యాడ్ సోర్స్ అనేది క్లిక్ చేసి. అలాగే ఎన్ని సోర్స్లు యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తాము అంటే నేనేం చేస్తాను జనరేట్ పీపీటీ అని చెప్పి మధ్యలో చార్ట్ ఇస్తున్నాను. రైట్ సైడ్ ప్యానల్ వచ్చేసరికి ఉంటుంది అనమాట. చాట్‌జీపీటీలో మనం మెయిన్లీ ప్రాంప్ట్ బేస్డ్ కంటెంట్ జనరేట్ చేస్తున్నాం. బట్ నోట్బుక్ ఎల్ఎంఎన్లో ప్రొవైడ్ చేసిన సోర్స్ బేస్డ్ ఫౌండేషన్ అనమాట. నోట్బుక్ ఎల్ఎంఎన్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ని అండర్స్టాండ్ చేసి రిలవెంట్ పాయింట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రజెంటేషన్ ఫార్మేట్లో అరేంజ్ చేస్తుంది అండ్ సోర్స్ బేస్డ్ వర్క్ చేస్తుంది. కాబట్టి రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రజెంటేషన్ క్రియేట్ చేయడానికి ఇది వెరీ యూస్ఫుల్. సో స్లైడ్ డెక్ అండ్ రైట్ సైడ్ ప్యానల్ క్లిక్ చేసినట్టుంటే నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఎన్ని యాడ్ చేసుకున్నా 1 లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్, మన లెంత్ వచ్చేసరికి షార్టా కాదు, ఇక్కడ ఎలా అయినా ఇంకా కావాలి ఈచ్ స్లైడ్ ఎలా అంటే కస్టమైజ్ చేసుకుంటాం. నౌ జనరేట్ నొక్కుతాం అనమాట. ఇదంతా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇన్పుట్ సోర్సెస్ ఇస్తాము, మధ్యలో చార్ట్ చేసుకుంటాం ఎలా కావాలి, రైట్ సైడ్ మనకి ఏదైతే కావాలో అది క్లిక్ చేసుకుంటాం. నేనేం చేస్తున్నాను అంటే ఈ ఏఐ అంతా ఇంటర్ఫేస్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఓన్లీ ప్రజెంటేషన్ క్రియేట్ చేయడానికి చెప్తున్నాను. కాబట్టి ఆ స్లైడ్ డెక్ అనేది క్లిక్ చేస్తే ప్రజెంటేషన్ అనేది వస్తుందన్నమాట. సో సోర్స్ బేస్డ్ వర్క్ చేస్తుంది. రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రజెంటేషన్స్ క్రియేట్ చేయడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. దీని ఇన్పుట్ ఫార్మేట్ వచ్చేసరికి సోర్సెస్, దీనికి నోట్బుక్ వెళ్ళమనేది అనలైజ్ చేస్తుంది సోర్సెస్ని. అవుట్పుట్ వచ్చేసరికి సోర్స్ బేస్డ్ ప్రజెంటేషన్ స్ట్రక్చర్ అండ్ ఇన్ఫర్మేషన్ అనమాట.
ఇప్పటి వరకు వచ్చేసరికి అవుట్పుట్స్ అన్నీ చూసాము. గామా, నోట్బుక్ ఎల్ఎం అండ్ చాట్‌జీపీటీ కూడా. సో ఇది డౌన్లోడ్ అవుతుంది. మన ఇంటర్ఫేస్ చూసినట్టుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సోర్స్, మిడిల్‌లో చార్ట్, రైట్ సైడ్ వచ్చేసరికి కంటెంట్. ఆ జనరేట్ చేసిన దానికి నోట్ యాడ్ చేయొచ్చు, యాడ్ నోట్. సో పైన వచ్చేసరికి కాపీ, అనలిటిక్స్, షేర్ చేసుకోవడం, దాని సెట్టింగ్స్ అంత ఇంటర్ఫేస్ అంతా ఉంటుందన్నమాట. సో డౌన్లోడ్ అయిపోయింది. 3 డాట్స్ నొక్కినట్టయితే వ్యూ చేయొచ్చా, షేర్ చేయొచ్చా, రీనేమ్ చేయొచ్చా, డౌన్లోడా, పీపీటీనా, ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. జస్ట్ నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వ్యూ చేస్తున్నా ఎలా జనరేట్ చేసింది అనేది. ఇక్కడ వ్యూ చేసింది ఓకే. లేదంటే నార్మల్గా నాకు స్లైడ్ వ్యూవర్లో పీపీటీ ఎలా ప్రజెంట్ అవుతుందో అలాగే నేను చూస్తాను, నాకు అప్పుడే అర్థమవుతుంది అనుకుంటే సో దాన్ని మనం డౌన్లోడ్కి వెళ్ళిపోతాం అనమాట. నేనేం చేస్తున్నానంటే డౌన్లోడ్ పీపీటీ ఫార్మేట్లో డౌన్లోడ్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ అయింది ఏం చేస్తానంటే ఓపెన్ చేస్తాను. అప్పుడు ఓపెన్ చేసిందే మన పీపీటీలో ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇలా ఓపెన్ అవుతాయి. సో మనకు తెలుస్తుంది బిగ్ స్లైడ్ వ్యూలో కూడా చూసుకోవచ్చు. ఇదనేది చాలా అట్రాక్టివ్గా, వెరీ డయాగ్రమెటికల్గా, నీట్ అండర్స్టాండబుల్గా క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తాము, మొత్తం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇవేం కావాలన్నా మాన్యువల్గా ఎడిట్ చేసుకోవచ్చు. 3 వేస్లో మనం ప్రజెంటేషన్ జనరేట్ చేసాము. సేమ్ కంటెంట్ తీసుకొని చాట్‌జీపీటీ కానీ, నోట్బుక్ ఎల్ఎం కానీ, గామా కానీ, ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాము అంటే ప్రజెంటేషన్ ఎలా ఎన్ని వేస్లో క్రియేట్ చేయొచ్చు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.